అందరికీ నమస్కారం అండి. క్రాప్ వైవిధ్యం గురించి మనము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఆనరబుల్ సీఎం గారు చాలామంది రైతులతో మాట్లాడి వాళ్ళకి క్రాప్ వైవిధ్యం గురించి, వేరే రకాలు క్రాప్ గురించి, క్యాష్ క్రాప్స్ గురించి, ప్రత్యేకంగా ఆయిల్ పామ్ గురించి ఎంకరేజ్ చేయాలి అని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని భాగంగా మనం కూడా మన జిల్లాలో చాలా స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రతి ఒక్క ప్యాక్స్లో, ప్రతి ఒక్క మండల్లో స్పెషల్ కార్యక్రమాలు పెట్టి రైతులకి ఆయిల్ పామ్ గురించి ఆహ్వానం ఇస్తున్నాము. దీని రిలేటెడ్ మనకి పక్కన జిల్లాలోనే నర్మెటాలో ఒక కొత్త ఫ్యాక్టరీ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇంకా మన జిల్లాలో ఉన్న రైతులకి చాలా పాసిబిలిటీ మరియు పొటెన్షియల్ కూడా ఉంది. దీని భాగంగా మనము ప్రత్యేకంగా మన జిల్లాలో ఇప్పుడు వరకు 1057 ఏకర్ వర్త్ ఐడెంటిఫై చేశాము. టైంలో మనము ఒక డే ఫిక్స్ చేసి మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కూడా పెడుతున్నాము. దీని భాగంగా ఇవాళ మన జిల్లాలో 34 ఏకర్కి ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేస్తున్నాము. ప్రత్యేకంగా 18 ఏకర్ గొల్లాపల్లి గ్రామం ఎల్లారెడ్డిపేటలో ఇవాళ మన రాజేందర్ రెడ్డి గారు ఫామ్లో పెట్టడం జరిగింది. ఇది ఒక సక్సెస్ స్టోరీ. ఎందుకంటే వాళ్ళు యూఎస్లో ఉంటారు, వాళ్ళు భూమి ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి కంప్లీట్గా ఆ భూమికి ఆయిల్ పామ్ వేస్తున్నారు. ఈవెన్చువలీ ఇక్కడ షిఫ్ట్ అయ్యి కంప్లీట్గా ఇదే చూస్తారు అని అంటున్నారు. దీంతో పాటు మనము ఇవాళ బోయిన్పల్లి, ఎలంతాకుంట, తంగల్పల్లి మండలాలు కూడా ఇవాళ ప్లాంటేషన్ జరుగుతుంది. ఇప్పుడు సోయింగ్ సీజన్ ఉంది కాబట్టి మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, కోఆపరేటివ్, దీంతో పాటు కన్సర్న్డ్ డ్రిప్ కంపెనీస్ అండ్ ఆల్సో ప్లాంటేషన్ కంపెనీస్ అందరు కలిపి ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ మోడ్లో ఎక్కువ శాతం మనం రైతులకి వాళ్ళకి ఎక్కువ ఆదాయం రావాలి, వాళ్ళు ప్రాస్పరస్గా అయిపోవాలి. దీంతో పాటు మనకి కూడా ఒక మోనోకల్చర్ కాకుండా క్రాప్ వైవిధ్యం జరగాలి. ఆ డైరెక్షన్లో మనము ముందుకు వెళ్తున్నాము. దీంతో పాటు వరి వేస్తున్న రైతులు కూడా చాలామంది ఈ సీజన్లో మన సీజన్ ప్రకారం షార్ట్ డ్యూరేషన్ కానీ ఫైన్ వెరైటీస్కి ఇప్పుడు ఛాన్స్ ఇస్తున్నారు. మా ఏఈఓస్ కూడా వాళ్ళకి టైం టు టైం టెక్నికల్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఓవరాల్గా ఈ సీజన్లో మనకి రైతులకి ఏమైనా నష్టం కాకుండా ఒక మంచి ఆదాయం రావాలి, మంచి సీజన్ జరగాలి, అదే ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.